వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ, నా భాషను అర్థం చేసుకునే తల్లులందరికీ, ఒకవేళ నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా పొరపాటు ఉంది అంటే ఒక బిడ్డగా భావించి క్షమించండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అయితే నేను ఒక 2 వీడియోలు చూడడం జరిగింది. ఒక వీడియోలో వార్ధక్యంలో ఉన్నటువంటి తల్లిని వీల్ చైర్లో కొడుకు మార్నింగ్ వాక్కి తీసుకెళ్తున్నాడు, కుర్చీలో మార్నింగ్ వాక్కి తీసుకెళ్తున్నటువంటి వీడియో అది. ఇంకొక వీడియో మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, తెలంగాణ నేత, అందరికీ తెలిసిందే. వారి తల్లిగారి ఆఖరి క్షణాల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కమలాకర్ గారు వెళ్ళి, అమ్మ నెయ్యేసుకుని బువ్వ తింటావా అని ఆయన అడుగుతున్నటువంటిది. ఈ 2 చాలా హృదయంగా అనిపించాయి. ఎందుకంటే చాలామందికి ఉంటాయి వ్యక్తిగతంగా కూడా. యాక్చువల్ చెప్పాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, నిన్న మా అమ్మగారు ఫోన్ చేశారు, నాన్న టీవీ రావట్లేదురా అని చెప్పాను. ఏంటి టీవీ రావట్లేదు అంటుంది, బిల్లు ఆల్రెడీ కట్టేశాను కదా, ఏమైంది, ఎందుకు రావట్లేదు అని చెప్పి చూస్తే టీవీ మోడ్ అనేది హెచ్డిఎంఐ మోడ్కి అది లేదు. నార్మల్ కేబుల్ కనెక్షన్ పెడతాం చూసారా, జాక్, దాంట్లో ఉండిపోయింది. సరే అమ్మ టీవీ రిమోట్ తీసుకోమ్మా అని చెప్పి పైన అందులో ఇది ఉంటుంది కదా, 3వ నెంబర్ పైన ఉంటుంది కదా, దాన్ని 3 సార్లు నొక్కు అంటే మా అమ్మ ముందు ఒకసారి నొక్కింది. అది మనకు మామూలుగా మూవ్ అవుతుంది చూసారా, సెలెక్షన్ చేసుకోవడం అనేది. సరే అది మనకి తెలుసు, మా అమ్మగారు ఏం పెద్ద చదువుకోలేదు, ఆవిడకి ఏమీ తెలియదు. ఫోన్లో కూడా ఏంటంటే డైరెక్ట్గా ఏమైనా ఫోటోలు పెట్టాలన్నా ఈ మధ్య కాలంలోనే టైప్ చేసి పంపించాలి, ఆవిడకి తెలియదు. ఒక 10 సార్లు చెప్పుంటాను. ఇంకా అమ్మ అది కాదమ్మా, ఇలా అవుతుంది అని చెప్పిన తర్వాత 11వ సారికి ఆవిడకి కూడా చిరాకు వచ్చింది. నాకేం అవసరం లేదు, నేను తర్వాత చూసుకుంటాను, ఏదైతే ఏందని ఫోన్ పెట్టేశారు. అంటే నేనేమైనా విసుక్కుంటున్నానేమో అని అనిపించి, సరే వెంటనే నేను అక్కడ లేను కాబట్టి తమ్ముడు ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు చూసుకున్నారు, అయిపోయింది. సరే రాలేదు. ఇవాళ పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ చెప్పాను. అంటే నాకు నిన్న జరిగినటువంటి దాంట్లో నాకు అనిపించింది, పొద్దున్న ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా నేను మాట్లాడలేకపోయాను. ఇది చెప్తున్నాను అంటే అమ్మకు అర్థమయ్యేలా నేను చెప్పలేకపోయానా అన్నటువంటి ఒక భావన కలిగింది అక్కడ. ఇంకా చెప్పుంటే బాగుండేది కదా అన్నటువంటి ఒక పాయింట్లో. సరే అది పక్కన పెడితే టైటిల్ దగ్గరకు వచ్చేసరికి నా కాన్సెప్ట్ ఆఫ్ దీన్ని ఎలా చెప్పాలనుకున్నానంటే, తల్లి ఎందుకు వెనకబడుతుందన్న పాయింట్. ఆ తరం తల్లులందరూ బాగానే ఉన్నారు, బట్ తరం మారుతున్నటువంటిది. అంటే మా అమ్మ, ఇప్పుడు నా తరం, నా తర్వాత పిల్లలు ఆల్రెడీ ఉన్నారు కదా, ఈ తరం దగ్గరకు వచ్చేసరికి కాస్త ఈ తల్లితనం అనేది ఎందుకు వెనకబడుతుంది అన్న అభిప్రాయం. ముఖ్యంగా ఒక వార్త బాగా కలిసివేసింది. ఏంటి అంటే, ఈ ఆన్లైన్ గేమింగ్ వ్యసనానికి ఒక కుమారుడు, ఒక వ్యక్తి వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని కత్తితో దాడి చేసింది. ఆల్రెడీ మనం దాంట్లో చూసాం. దాంట్లో అక్కడ నాకు అనిపించింది, ఆన్లైన్ గేమింగ్ వ్యసనం అన్న దగ్గర అప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత దీంట్లో నేను ఆర్టికులేట్ చేయాలి, దీన్ని ఒక మాట చెప్పాలి అని అనిపించింది. నా చిన్నప్పుడు అన్నం తినాలంటే పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్తూనో ఏదో ఒకటి అయ్యేది. కూర్చోబెట్టి పెట్టేసేవాళ్ళు నోట్లో ముద్దలు కలిపి, లేదంటే పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళని చక్కగా అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో అందరికీ కలిపి గోరుముద్దలు పెట్టేసేవాళ్ళు. అలా ఉండేది. తినకపోతే అంటే ఇది నేను టీవీ చూస్తూనే తింటాను చిన్నప్పుడు. ఈ మధ్యకాలంలో టీవీ చూస్తున్నా, మొబైల్ ఫోన్ చూస్తున్నా తిడుతుంటే ఇప్పటికీ కూడా అమ్మ తిడుతుంది, ఆ తినే వంట పట్టదురా ఒంటికి, తినరా నాయన, ఫోన్ పక్కన పెట్టేసి తినరా అంటే, నాకున్నటువంటిది నాది. ట్విట్టర్లో ఎవడెప్పుడు ఏమంటాడో, ఎవడి కామెంట్ చేశాడో, ఏ న్యూస్ ఇమ్మీడియట్గా వచ్చిందో, ఈ టైప్లో చూసుకుంటూ టకటక తినేసి వెళ్ళిపోతూ ఉంటాను. దానికి కూడా తిడతారు, తినేటప్పుడు ఫోన్ పక్కన ఉందంటే ఈసారి పళ్ళు రాలగొట్టేస్తానండి. అఫ్కోర్స్ 2 పడ్డాయి అనుకోండి గతంలో, అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పసిపిల్లలకి సైతం ఎలా అయిపోయిందంటే, అంటే ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ అన్నామంటే, 15 ఇయర్స్ అనక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ పిల్లలకి చేతిలో ఫోన్ లేకపోతే, పసిపిల్లలు ఫోన్ లేకపోతే వాళ్ళు తిండి తినట్లేదు. అందులో ఏ చిట్టి చిలకమ్మో, లేదంటే ఏ ఇంగ్లీష్ రైమ్సో, ఏదో ఒకటి కార్టూన్సో, ఆ కార్టూన్స్ ఉండాలంతే. ఏదో టీవీ ఆర్ మొబైల్ ఖచ్చితంగా వాళ్ళ ఉంటేనే వాళ్ళకి అన్నం తింటున్నారు. అంటే తల్లి ఇక్కడ ఎందుకు వెనకబడింది ఈ పర్టికులర్ పాయింట్లో. ఒకప్పుడు అదే తల్లి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చక్కగా ఏ సుమతి శతకం, రామాయణము, మహాభారతం అంత పెద్దగా, రామాయణం చాలా చక్కగా చెప్పేవాళ్ళు. రే రాముడురా తల్లి, ఇలా ఉండేదిరామ్మా, ఇలా ఉండేవాడరా నీకులాగే, చిన్న బుగ్గలు వేసుకుని ఇలా తినేవాడని చెప్పేవాళ్ళు. ఆ పద్ధతికి కనుమరుగైపోయింది దాదాపుగా. పిల్లలకు అన్నం పెట్టే దగ్గర కూడా తల్లులు వెనకబడిపోతున్నారు. అండ్ రెండోది ఏంటంటే, ఈ ఆన్లైన్ గేమింగ్ అని వచ్చని చూసారా, ఓకే పిల్లలకు ఫోన్ అలవాటు చేసేస్తే, ఎందుకంటే వీళ్ళు కూడా
కష్టపడుతున్నారు బయటికి వెళ్ళి. ఇదివరకు రోజుల్లాగా ఇంట్లో భర్త బయటికి వెళ్ళి సంపాదిస్తే ఇంట్లో ఉండి భార్య పిల్లల్ని చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, అత్తగారు మామగారిని చూసుకోవడం ఇలా లేదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా, తల్లులు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇద్దరూ సంపాదించాల్సినటువంటి సమయం కూడా ఇది. ఇద్దరు సంపాదిస్తేనే కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. సో వాళ్ళకి ఆ ఆప్షన్ అనేది ఉండట్లేదండి. ఇంకొకటి ఏమైపోయిందంటే ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. దాంతో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. సో అప్పుడు కొడుకు కోళ్ళు ఇద్దరు బయటికి వెళ్తే తాత నాయనమ్మ ఇద్దరు కూర్చుని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అట్లీస్ట్ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. సో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి, లేదు తీసుకెళ్ళి డే కేర్ సెంటర్లో, ఎల్కేజీలు, ప్రీ నర్సరీలు, ఈ స్కూల్స్ ఇలా వచ్చేసి కుటుంబం అనేటువంటిది పక్కకు వెళ్ళిపోయింది. సో దాంతో అక్కడి నుంచే వాళ్ళకి ఒక వ్యసనం అనేది అయిపోతుంది. మొబైల్ కానీ లేదంటే ఏదైనా చూస్తే తప్ప ఇది అవ్వదు అన్నదే అక్కడ వచ్చింది. సో తల్లి ఇక్కడ ఎందుకో వెనకబడుతుంది ఈ పర్టికులర్ పాయింట్లోనే. అలాగే ఇది పోనీ 100% ఇలాగే ఉందంటే ఇది కూడా లేదు. కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఒక యాడ్ నన్ను చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. ఏంటంటే ఒక మహిళ ఒక ఏడాది పసిపిల్లాడినో లేదా 6 నెలల పసిపిల్లాడినో ఒళ్ళో పెట్టుకుని ఒక హాస్పిటల్ దగ్గర కూర్చుని ఉంటుంది. ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయ చెప్తుంది, అమ్మ వెన్ను మీద ఇలా అనండి ఆ ఏడుపు ఆపేస్తాడు అని. నిజంగానే ఆపేస్తే ఎలాగిది అన్న తర్వాత ఏదో చెప్తారంతా అయ్యింది. పక్కన ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ ఒక బిజినెస్ ఉమెన్, ఒక స్టూడెంట్ ఇలా ఉన్నవాళ్ళు ఎందుకు ఇదంతా ఇక్కడ ఇలా మీరు ఎలాగ చేస్తారు అన్న కాన్సెప్ట్ ఏదో ఉంటుంది దాంట్లో. అప్పుడు చెప్తుంది, నాకు వీడితో పాటుగా ఈ మొత్తం జ్యూరిస్డిక్షన్ని సంభాళించాల్సినటువంటి ఇది ఉంది. సో నాకు అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు పనిచేసేటప్పుడు అని. షీ ఈజ్ అ కలెక్టర్. సో యాడ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్లో కూడా ఎందుకో అనిపించింది. అంటే తరతరానికి ఒక గ్యాప్ అనేది వచ్చేస్తుంది. పిల్లలు అన్న దగ్గరికి వచ్చేసరికి సరైనటువంటి పెంపకం అనేది వాళ్ళకి అందట్లేదు. ఇక్కడ నాట్ ఓన్లీ ఫుడ్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఫెసిలిటీస్, ఒక సరైనటువంటి పెంపకం పిల్లలకి అందట్లేదు. ఒక క్రమశిక్షణతో కూడినటువంటిది, ఒక ఆప్యాయతతో కూడినటువంటిది. అందుకే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మధ్యలోనే తెగిపోతూ వెళ్ళిపోతున్నాయి. అక్కడ తల్లి ఎందుకు వెనకబడుతుంది. కానీ తల్లిని వెనకబడనిస్తే ఏమవుతుంది? రేపన్న రోజు సృష్టి ఉండదు కదా. సో ఇప్పటి నుంచి అయినా సరే కాస్త ఈ మారాలి. ఇదంతా మారితేనే రేపన్న రోజు మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది. చాలా పెద్ద సబ్జెక్టే తీసుకున్నాను. ఏదో నాకున్నటువంటి పరిజ్ఞానంలో చెప్పాల్సింది చెప్పాను అని నేను అనుకుంటున్నాను. చెప్పానా లేదా అనేది మీ అభిప్రాయంలో తెలియజేయాలి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.